హలో హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రెండింటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఈ పీవైక్యూ సిరీస్లో నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రాబ్లమ్స్ని స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ది లెక్చర్ ఆన్ ప్రాబ్లమ్ 1. సో ఫస్ట్ ప్రాబ్లం గివెన్ ఇఫ్ A is to B is equal to 3 is to 4 and B is to C is equal to 4 is to 1 అన్నారు. కాబట్టి ఇక్కడ మనం కామన్ టర్మ్ చూసినట్టయితే B అనేది ఎంత 4. కాబట్టి ఇక్కడ A is to B is to C ఏమైపోతుందంటే A is to B is to C ఏమైపోతుందంటే ఈ వాల్యూస్ అయిపోతాయి. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి 3, కాబట్టి 3. B ఇక్కడ రెండిట్లో కామన్ 4 కాబట్టి 4 అండ్ C వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. సో ఒకవేళ ఇది ఇక్కడ కామన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇది చేయగలిగాం. ఒకవేళ ఇక్కడ కామన్గా లేకపోతే మనం యూనివర్సల్గా చేయాల్సిన మెథడ్ ఏంటంటే ఏబిసి ఇలా తీసుకొని ఫస్ట్ A:B అంటే ఇక్కడ తీసుకోవాలి. A3 B4 నెక్స్ట్ B:C ఎంత ఇచ్చారు 4, C ఎంత 1. సో ఇప్పుడు ఇక్కడ C ఏం రాయాలంటే ఈ B ఏదైతే ఉందో అది రైట్ సైడ్ ఇక్కడ యాస్టీజ్ ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏ టర్మ్ ఏది రాయాలంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ యాస్టీజ్కి ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఈ రెండు సో 3 × 4 12, 4 × 4 16, 4 × 1 4. సో ఇప్పుడు కామన్గా దీని రేషియో అనేది డివిజిబుల్ అయ్యేది ఏ వాల్యూ 4 కాబట్టి 4తో అన్న దాన్ని డివైడ్ చేస్తే 4 3s 4 4s 4 1s. సో ఆప్షన్ ఈస్ 3:4:1. సో సెకండ్ ప్రాబ్లం ఫైండ్ ఎ నెంబర్ సచ్ దట్ when 15 is subtracted from 7 times the number and the result is 10 more than twice the number. So let us consider number is equal to x. సో ఇప్పుడు ఏమన్నారంటే 7 times the number అంటే 7x ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 15 అంటే -15 is equal to resultant is equal to 10 more than 10 plus twice the number 2 into x. ఇది మనకి ఇచ్చింది. సో ఎక్స్ సాల్వ్ చేస్తే అదే నెంబర్. సో ఈ 2x ఇటు ఈ 15 ఇటు పంపిస్తే 7x - 2x is equal to 10 -15 కాస్త ఇక్కడ పోతే +15. సో 7x - 2x ఎంత అవుతుంది 5x is equal to 10 + 15 ఎంత 25. సో x is equal to ఈ 5 ఇటు పంపిస్తే 25/5 ఇట్ ఈస్ ఈక్వల్ టు 5. 5 5 is 25. సో ఆన్సర్ ఈస్ 5. సో థర్డ్ ప్రాబ్లం ఇన్ an office 76% of the number of females is equal to 1/3 of the number of males. So what is the ratio of males to that of females? సో మనకు లాస్ట్లో అడిగింది మేల్స్ ఫీమేల్స్ రేషియో అడిగారు. సో మనకి ఇచ్చిన డేటాలో 76% ఆఫ్ ఫీమేల్స్ అంటే 76% ఆఫ్ ఫీమేల్స్ని ఎఫ్ అనుకున్నాం ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ మేల్స్. 1/3 ఆఫ్ ది మేల్స్ అంటే 1/3 ఆఫ్ మేల్స్. సో పర్సంటేజ్ అంటే బై 100 76/100 ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు m/3. సో మేల్స్ టు ఫీమేల్ రేషియో అడిగారు కాబట్టి ఎఫ్ ఇటు 3 ఇటు పైకి పంపిద్దాం. సో 76 × 3/100 is equal to m/f. సో 76 × 3 కాబట్టి ఈ 2తో క్యాన్సిల్ చేస్తే 38 టైమ్స్, ఇది 50 టైమ్స్, మరి 2తో క్యాన్సిల్ చేస్తే 19 టైమ్స్, ఇది 25 టైమ్స్. సో ఫైనల్లీ మేల్స్ బై ఫీమేల్ రేషియో ఏమైపోతుంది అంటే 19
ఇంటూ 3/25. సో 19 3 57/25. అదే రేషియో. Fourth question. Rajiv's age after 15 years will be 5 times his age 5 years back. What is the present age of Rajiv? సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే రాజీవ్ ఏజ్ని మనం ఎక్స్ అనుకున్నాం. రాజీవ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు సో రాజీవ్ ఏజ్, సో ఎక్స్ ప్లస్ ఆఫ్టర్ 15 years, రాజీవ్ ఏజ్ ఆఫ్టర్ 15 years ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ రాజీవ్ ఏజ్ 5 years బ్యాక్, అంటే ఎక్స్ మైనస్ 5 years బ్యాక్. సో ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 25. ఎక్స్ ఇటు 25 ఇటు తీసుకొస్తే మైనస్ కాస్త ప్లస్. సో ప్లస్ 25 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ ఎక్స్. సో 25 ప్లస్ 15 40 ఈజ్ ఈక్వల్ టు 4x. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40/4. 4 1 4 10. సో రాజీవ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో నెక్స్ట్ ప్రాబ్లం. గివెన్ 88% ఆఫ్ 370 ప్లస్ 24% ఆఫ్ 210 మైనస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 118. సో ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఎప్పుడైనా కానీ దీనికి ఇలా వచ్చినప్పుడు మోస్ట్లీ కొంచెం క్యాలిక్యులేషన్ పెద్దగా అనిపిస్తే డిజిటల్ సమ్ అనే టెక్నిక్ వాడండి. సో సింపుల్గా అయిపోతుంది. ఓన్లీ ఇఫ్ ఆప్షన్స్ అనేటివి డిజిటల్ సమ్ చేస్తే డిఫరెంట్గా ఉండాలి. సేమ్ ఉంటే అది వర్తించదు. ప్లస్ అప్రాక్సిమేషన్స్ కూడా డిజిటల్ సమ్ అనేది వర్తించదు. సో ఓన్లీ ఇఫ్ ఆప్షన్స్ హ్యావింగ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ వెన్ డిజిట్స్ యాడ్ చేస్తే, మనం డిజిట్స్ అనేవి యాడ్ చేస్తే ఆ సమ్ అనేది డిజిటల్ సమ్ డిఫరెంట్ వాల్యూస్ వస్తే మాత్రమే చేయగలం. సో ఇప్పుడు దీన్ని డిజిటల్ సమ్ చెక్ చేద్దామా. సో ఇప్పుడు ఏమవుతుందంటే 88% అంటే 88/100 ఆఫ్ అంటే ఇంటూ 370 ప్లస్ 24/100 ఆఫ్ అంటే ఇంటూ 210, దాన్ని నెక్స్ట్ అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు 118. డిజిటల్ సమ్ అంటే ఏం లేదు, ఈ డిజిట్స్ని యాడ్ చేయడం, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయడం అంతే. 8 + 8 అంటే ఎంత? 16. సో మరీ దీన్ని యాడ్ చేయడం, 6 + 1 అంటే 7. ఇక్కడ కూడా సేమ్, 0 + 0 0, 0 + 1 1 ఇంటూ ఇక్కడ 370. 3 + 7 ఎంత? 10. 10 + 0 10, కాబట్టి 10. మరి 0 + 1 ఎంత? 1. సో 1 ప్లస్ ఇక్కడ కింద యాష్ ఈజ్ 1, ఎందుకంటే 1 + 0 + 0 1. ఇక్కడ 24. 2 + 4 ఎంత? 6 ఇంటూ 210. 2 + 1 ఎంత? 3 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 ఎంత? 2. 2 + 8 ఎంత? 10. అంటే 10. ఈ మొత్తం యాడ్ చేస్తే 10 వచ్చింది. మరి 0 + 1 1. సో 1. సో కాబట్టి 7 + 6 3 ఎంత? 18 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మళ్ళీ 8 + 1 ఎంత? 9. 7 + 9 ఎంత? 16 మైనస్ ఎక్స్ మైనస్ 1. మళ్ళీ ఇక్కడ 6 + 1 ఎంత? 7. 7 మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్ ఎంత పెడితే ఇక్కడ మనకు 1 వస్తుంది. సో ఎక్స్ అనేది 6 అంటే
ఈ ఆప్షన్స్ యొక్క డిజిటల్ సమ్ అనేది 6కి ఏదైతే ఈక్వల్ ఉంటుందో అదే ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మరి చెక్ చేద్దాం ఆప్షన్స్. 2 + 5 7, 7 + 6 13, మరి 13, 13లో 3 + 1 4, ఇది కాదు. ఇది చూద్దామా? 8 + 5 13, 13 + 2 15, మరి 15లో 1 + 5 6, ఇది ఇట్లే హోల్డ్ ఆన్ చేయండి. 8 + 2 10, 10 + 6 16, 1 + 6 7 కాదు. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ 8 + 5 13, 13 + 3 16, 1 + 6 7 కాదు. కాబట్టి ఇదే మన ఆన్సర్. సో ఈ ట్రిక్ మోస్ట్లీ ఈ వాడేటట్లు చూడండి, ఎందుకంటే పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు ఇదే కొంచెం ఈజీగా అవుతుంది. ఇఫ్ యూ ఫీల్ కొంచెం టఫ్గా అనిపిస్తే క్యాలిక్యులేషన్ చేయాలనిపిస్తే, ఒకవేళ ఈజీగా మీకు అనిపిస్తే నార్మల్ మెథడే అప్రోచ్ చేయండి. ఓకేనా? ఆన్సర్ ఈస్ 258. నెక్స్ట్ ప్రాబ్లం. The average runs made by a batsman in 10 innings of a cricket was 43. How many runs does he have to make in a next inning so that average of his runs increase by 3? సో ఇక్కడ ఏమన్నారంటే 10 ఇన్నింగ్స్లో ఒక బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ అనేది 43. సో లాస్ట్ ఇన్నింగ్స్ అంటే 11th ఇన్నింగ్ దాని స్కోర్ ఎంత ఉండాలి అనేది అక్కడ అడిగిన మన క్వశ్చన్ డేటా. సో ఆ 11th ఇన్నింగ్స్ అనేది ఎంతైతే ఉంటే సో దట్ ద టోటల్ యావరేజ్ అనేది 3 ఇంక్రీజ్ అవుద్ది. అంటే ఇప్పుడు 10 ఇన్నింగ్స్ యావరేజ్ ఎంత? యావరేజ్ ఆఫ్ 10 ఇన్నింగ్స్ ఎంత? 43. సో ఇప్పుడు 11 ఇన్నింగ్స్ కలుపుకుంటే యావరేజ్ అనేది ఇంక్రీజ్ బై 3 కావాలి. సో యావరేజ్ ఆఫ్ 11 ఇన్నింగ్స్ ఎంత అవుతుంది? 43 + 3 = 46. సో 46 కావాలి. సో లాస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఎంత పెడితే మనకు ఈ టోటల్ 11 ఇన్నింగ్స్ యావరేజ్ 46 అవుతుంది అన్నాడు. సో దీనికి ఏం లేదండి, ఒక స్టెప్లో ఆన్సర్ చేయొచ్చు. సో లాస్ట్ ఇన్నింగ్స్ రన్స్ = ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ ఎంత చెప్పండి? 43 ప్లస్ మొత్తం ఎన్ని ఇన్నింగ్స్ అని లాస్ట్ ఇన్నింగ్స్తో యాడ్ చేస్తే ఎంత అండి? 11 ఇంటూ యావరేజ్ ఇంక్రీజెస్ బై 3 అంటే ప్రతి టైం 3 ఇంక్రీజ్ అవుతానే కదా యావరేజ్ అనేది 46 అవుతుంది. సో ఇంటూ 3. సో 43 + 11 × 3 33 = 43 + 33 ఎంత అండి? 76. సో ఇదే లాస్ట్ ఇన్నింగ్స్ రన్స్. నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ sold his bike for 16,384 and incurred a loss of 20%. At what price should he have sold the bike to gain a profit of 130%? సో మనకి ఏమి ఇచ్చారంటే సోల్డ్ ప్రైస్ ఆఫ్ రమేష్ ఇచ్చారు. సో ఇంత కమ్మితే తనకు 20% లాస్ వచ్చింది. సో మనం ఎప్పటికైనా కానీ కాస్ట్ ప్రైస్ని 100%గా తీసుకోవాలి. ఇది బేసిక్. ఏ దానికైనా కానీ ఎప్పుడైనా కానీ ఏ సిచ్యువేషన్లో అయినా కానీ కాస్ట్ ప్రైస్ = 100, ఇది మారదు. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటున్నాడో 20% లాస్ వచ్చింది. అంటే ఎప్పటికైనా కానీ లాస్ అనేది వచ్చేది కాస్ట్ ప్రైస్లోనే కాబట్టి -20. సో 80%. సో 80%తో అమ్మినాడు అంటే దీని మీనింగ్ ఏంటంటే 80% వాల్యూ = 16384. ఇప్పుడు మనల్ని అడిగేది ఏంటంటే 30% ప్రాఫిట్ వచ్చే విధంగా మనం దీన్ని ఎంత పెడితే మనకు 30% ప్రాఫిట్ వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్లో మనం ఎంత పెడితే మనకు 30% ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. సో మనకు కావాల్సి 30% ప్రాఫిట్ అంటే 100 + 30 చేస్తేనే కదా ఆ వస్తువు మీద 30% ప్రాఫిట్ వచ్చేది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది 130%. సో 130% ఎంత? X అనుకుంటే అయిపోయి. సో 0 0 క్యాన్సిల్. 8తో 8 2 16 0, 8 4 32, మళ్ళీ 64, 8 8
2048. సో ఇక్కడ కూడా 2048ని 13తో మల్టిప్లై చేయాలి. 13 8 104. యూనిట్ డిజిట్ 4 ఉందో లేదో చెక్ చేయండి అన్ని ఆప్షన్. 4 4 4 3 ఆప్షన్లే కాబట్టి ఇంకోటి 13 4 52 ఒక 10 62 ఇక్కడ ఒక 0 ఎందుకంటే 62. సో 624 లాస్ట్ 3 డిజిట్ 624 ఇది ఒకటి ఎందుకంటే ఇది ఆన్సర్. ఎప్పటికైనా కానీ ఏదైనా కానీ లాస్ట్ యూనిట్ డిజిట్ సాటిస్ఫై అయిపోతే చాలు, అదే ఆన్సర్ అయిపోద్ది. సో మొత్తం చెక్ చేయాల్సిన పని ఉండదు. సో కావాలంటే మొత్తం చూడండి. ఇంకా మిగిలిందంతా 13 2 26 26 64 26 64. So next problem. Time and work. A can do a work in 8 days and B in 12 days. If they work together on it for 3 days, then fraction of the work that is left. So బేసిక్గా మనకు తెలుసుగా టైమ్ అండ్ వర్క్లో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. సో మనకు టైమ్స్ ఇచ్చారు. టైమ్ ఆఫ్ ఏ, టైమ్ ఆఫ్ బి. టైమ్ ఆఫ్ ఏ ఎంత, ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 8 days పడుతుంది, బికి 12 days పడుతుంది. దీని ఎఫిషియన్సీ ఏమవుతుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్స్. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకుని టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుందంటే ఇదే అవుతుంది 12. ఎఫిషియన్సీ ఏం బి అవుతుంది, ఇది అవుతుంది 8. ఇవే ఎఫిషియన్సీస్ అవుతాయి. సో వీటికి రేషియో తీసుకుంటే 4 కామన్గా డివైడ్ చేస్తే 4 3 4 2. ఇట్లా మీరు రేషియో తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, కానీ రేషియో తీసుకుంటే నెంబర్స్ అనేవి బిగ్గా రావు. సో రేషియో తీసుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. రేషియో తీసుకోండి, మోస్ట్లీ రేషియోని తీసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు వర్క్ అంటే ఏమని చెప్పాను, ఎఫిషియన్సీ ఇంటూ టైం. సో 8 × 3 24 యూనిట్స్. ఇక్కడ కూడా సేమ్ 12 × 2 24 యూనిట్స్. ఏది మల్టిప్లై చేసినా వర్క్ అనేది ఈక్వల్గా రావాలి, అప్పుడే మీరు చేసిన ప్రాబ్లం రైట్ అండి. సో ఇప్పుడు వర్క్ అనేది 24 యూనిట్స్. మనకి ఏం అడిగారు, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఇఫ్ దే టుగెదర్ వర్క్ ఆన్ ఇట్ ఫర్ 3 days అంటే ఏ ప్లస్ బి 3 days వర్క్ చేస్తే అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత, ఇక్కడ మనకు వచ్చింది కదా ఏ ఎఫిషియన్సీ 3 ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత, ఇక్కడ మనకు వచ్చింది కదా 2 ఇంటూ 3. 3 + 2 ఎంత 5. 5 × 3 15. సో వీళ్ళిద్దరూ టుగెదర్గా 3 days వర్క్ చేస్తే 15 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయగలరు. సో మన టోటల్ ఎంత 24 యూనిట్స్, మనకు కంప్లీట్ అయింది 15 యూనిట్స్. సో రిమైనింగ్ ఎంత అంటే వారు అడిగింది ఫ్రాక్షన్ లెఫ్ట్ హ్యాండెడ్ కాబట్టి రిమైనింగ్ ఎంత 24 - 15 ఎంత 9. అవుట్ ఆఫ్ ఎప్పటికైనా కానీ ఫ్రాక్షన్ వాల్యూ అంటే రిమైనింగ్ బై టోటల్ అంటే 24. 9/24. 9/24 అంటే 3 3s 3 8s అంటే ఫ్రాక్షన్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 3/8. అదే ఆన్సర్. Mixture and allegations. A vendor mixtures 2 types of pulses costing 10 kg and 32 kg respectively. In what ratio 10 kg should be mixed with 22 kg to get a mixture of 12 kg? సో ఎప్పుడైనా ఇట్లా ఇస్తే పైన 10 kg 22 kg మిక్స్ చేస్తే ఈ రేషియోస్ ఎంత అని అడిగితే ఆ రేషియోస్ అంటే ఏం లేదండి, దీంతో మల్టిప్లై. చిన్న వాల్యూ ఇది చిన్న వాల్యూ, ఇది పెద్ద వాల్యూ కాబట్టి చిన్న వాల్యూ కాబట్టి ఈ మిక్చర్తో మైనస్ చేయండి అంటే 12 - 10 ఎంత 2. ఇప్పుడు ఇటు సైడ్ది ఈ బిగ్ వాల్యూని మిక్చర్లో తీసేయండి కాబట్టి 22 - 12 ఎంత 10 కాబట్టి 10:2. 10:2 అంటే రేషియో 5:1.
రేషియో అనేది ఎప్పుడైనా దాని లీస్ట్ ఫామ్లో ఉండాలి. ఇట్లా 10:2 అనేది కాదు. దాన్ని మళ్ళీ డివిజిబుల్ అయితే ఎంత వీలైతే అంత వీలైనంత వరకు డివిజిబుల్ చేయాలి. కాబట్టి 5తో ఇది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 1 జా 2 5 జా కాబట్టి 5:1. ఆప్షన్లో 10:2 కూడా ఇస్తారు, కానీ మనం ఎంత వీలైతే అంత డివిజిబుల్ చేసే చూడాలి. కాబట్టి ఆన్సర్ అనేది 5:1. దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే వీటిని క్వాంటిటీస్ అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే మిక్సర్ అండ్ అలిగేషన్స్ అంటే ఏం లేదండి, జస్ట్ యావరేజెస్. కావాలంటే చూడండి, ఇప్పుడు 10 రూపీస్వి ఈ క్వాంటిటీ కదా, క్వాంటిటీ రేషియో అంటే 5 kgs అనుకోండి. అలానే 22 రూపీస్వి 1 kg అనుకోండి. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 10 రూపీస్ 5 kgs అంటే టోటల్ ఎంత రూపీస్? 50 రూపీస్. 22 రూపీస్ 1 kg అంటే 22. కాబట్టి ఇప్పుడు యావరేజ్ అంటే ఏమవుతుంది? 50 టోటల్ రూపీస్ 50 ప్లస్ 22 బై టోటల్ ఎన్ని కేజీలు తీసుకుంటాం? 5 ప్లస్ 1 6. కాబట్టి 72/6 612. సో ఆ మిక్చర్ అనేది 12 రూపీస్ మిక్చర్ అయితేనే ఈ రేషియోలో వస్తుంది. 12 రూపీస్ మిక్చర్ అయితేనే ఈ రేషియోలో వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 5:1. మీరు అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, రెండింటి మీనింగ్ ఒకటి. మిక్చర్ అండ్ అలిగేషన్స్ అంటే ఏం లేదు, జస్ట్ యావరేజెస్. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ whose equation is x plus 2y is equal to 4? సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటండి? x plus 2y is equal to 4. ఇది ఏ ఫామ్లో ఉంది? ax plus by plus c is equal to 0. దీన్నే స్టాండర్డ్ లైన్ ఈక్వేషన్ అంటారు. ఇలా ఉంటే దాని స్లోప్ ఏమవుతుందంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a/b. సో ఏ కోఎఫిషియంట్ ఎంత? 1. బి కోఎఫిషియంట్ ఎంత? 2/2 మైనస్ 1/2. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. సో ఇప్పుడు ఆడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంది? x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ని అటు సైడ్ పంపిస్తే 2y ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 6. y ఈజ్ ఇప్పుడు 2ను ఇటు పంపిస్తే y ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ x/2 ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది, ఇది రిమైనింగ్ ఇట్లా x/2. సో ఇది చూసే మనకి ఎట్లుంది? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో దీన్ని ఏమంటారు అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇలా ఉండిందనుకో, దీని స్లోప్ ఏమవుతుంది అంటే m అనేది స్లోప్ అయిపోతుంది. సో ఇక్కడ స్లోప్ ఏమైపోతుంది చెప్పండి? y ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఈ టర్మ్స్ ఈ విధంగా రాస్తే మైనస్ x/2 ప్లస్ 2. సో స్లోప్ అనేది ఏమవుతుంది? ఇది అయిపోతుంది, x తీసేసి. సో స్లోప్ అనేది ఎంత? m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. ఆన్సర్ ఇస్ 1/2. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రాబోయే డేస్లో ఇంకా మంచిగా చెప్పాక నేను ట్రై చేస్తాను. ఈరోజు ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం తడబాటుతో చెప్పాను. నెక్స్ట్ వీడియో నుంచి నేను నా తప్పులను రెక్టిఫై చేసుకొని ఇంకా మంచిగా చెప్తాను. ఈ సిరీస్ ఇంకా 90 days వరకు CGL వరకు నేను చెప్తాను. అట్లే ఈ సిరీస్ అనేది ఓన్లీ CGLకే కాదు, NTPC వరకు కూడా ఆ ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లం తీసుకొని వాటిని ఎంత వీలైతే అంత టైం తక్కువ అయ్యే విధంగా 30 to 50 seconds అయ్యే విధంగా ప్రతి మాక్ టెస్ట్లో టెక్స్ట్ బుక్ కానీ ఆలివ్ బోర్డ్లో కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని ఫిల్టర్ చేసుకొని ఈ PYQ సిరీస్లో యాడ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు తప్పక చూడండి, తప్పక నేర్చుకోండి. ఇది మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చినట్లయితే ఇంకా మరికొన్ని అప్డేట్ కావాలంటే మీరు ఇన్స్టాలో ఫాలో కావచ్చు, టెలిగ్రామ్లో ఫాలో కావచ్చు. ఈ PDF కావాలంటే జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్, నేను అక్కడ మీకు పెడతాను. డైలీ ఇక్కడ నుంచి
సీజిఎల్ ప్రిలిమ్స్ వరకు ప్రతిరోజు ఒక పీవైక్యూ సిరీస్ వీడియో వస్తూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.